కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి కేటీఆర్, హరీష్ రావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లుచ్చాగిరి పరిపాలన చేశారు, దగాకోరు పరిపాలన చేశారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆడిబిడ్డలను మోసం చేసే కార్యక్రమం మీరు చేశారు. అలాంటి పరిపాలన 10 ఏళ్ళు మీరు నడిపించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. ప్రజలందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పరిపాలన నడిపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రజలు ఏదో నమ్ముతారు అనుకోకండి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఏమి అరేంజ్మెంట్ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ మీకు కోట్ల రూపాయలు దోశారు. 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ బినామీ పేర్ల మీద చేసుకున్నారు. ఆ డబ్బును విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కోసమే నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కేటీఆర్. నువ్వు నీ సోషల్ మీడియా విచ్చలివిడిగా తప్పుడు ప్రచారం చేస్తుంది. మీ మీడియా అది కరపత్రం మీడియా. అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కరపత్రం, ఒక మీడియా. అది దానికి ధర్మము, న్యాయము, జర్నలిజం అనేది లేదు. సామాజిక న్యాయం అసలే తెలియదు. దొర కుటుంబం ఎట్లా ఉండాలి, దొర కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి అనేది ఆ యొక్క పత్రిక, ఆ యొక్క మీడియా, కేసీఆర్కు సంబంధించిన మీడియా పనిచేస్తుంది. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన మీడియా కాదు. ఇక సోషల్ మీడియా పిల్లలకు పాపం వాళ్ళకు రోజు అంటే వాళ్ళకు ఉండాలి, జీవనోపాధి కోసం ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు పిల్లలు. వాళ్లకు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్. ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మరు. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా నేను. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి గారు ధర్మంగా, న్యాయంగా ఇయ్యలో కేసు విషయంలో విచారణ చేపిస్తున్నాడు. వెంటనే ఒక ఆడబిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ ఆడపిల్లలను సొంత ఆడబిడ్డలాగా గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డల్లాగా, సొంత ఆడబిడ్డల్లాగా గుర్తించేటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశించే మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నారు. విచారణ చేస్తున్నారా? ఎందుకు తొందరపడుతున్నారు మీరు? విచారణ జరుగుతుంది కదా. సెక్షన్లు కూడా మార్పించాడు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆ లక్ష్యంతో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు గారు. ఇది వాస్తవం. మా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలను, ఆడబిడ్డలను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మీ లెక్క ఆడబిడ్డను బయటికి వెళ్ళగొట్టి తరిమేసే కార్యక్రమం మా పార్టీ సంస్కృతి కాదు, మా ముఖ్యమంత్రి సంస్కృతి కాదు.
కేటీఆర్ మీకేం లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మీరు లుచ్చా మాటల పక్క ఉన్న సొంత ఆడిబిడ్డనే కవితనే పట్టవాటిని బయటికి నెట్టేసినావు. ఆస్తి పంపకాల కాడ, పదవుల పంపకాల కాడ ఇది అడుగుతుందేమో అనే భయంతోని పట్టవాటిని ఇంట్లో నుంచి ఆడిబిడ్డను తరిమేసిన చరిత్ర మీది. మీరు కూడా న్యాయం మాట్లాడుతున్నావా? మీరు నీతులు చెప్తున్నారు, మీ గురించి తెలియదా? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో కానీ ఆ భగరత్ విషయంలో కానీ వాస్తవాలు తేల్చాలనే విచారణ జరుగుతుంది. వాస్తవాలు కూడా తేలాలి, తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసినట్టయితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు, చర్యలుంటాయి, జీవితకాలం కూడా జైల్లో ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. తప్పు తప్పే కదా, అది వాస్తవం. నీ గవర్నమెంట్లో జరిగింది. మేము ఇది కాదు, మేము ఒక దిక్కు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఈ దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఊరుకుండే ప్రసక్తే లేదు. వాళ్లకు న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయవలసిందే. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికే కట్టుబడి ఉన్నామో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మేమేదో సక్కతొల్లము. మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే 8 తారీఖు నాడు జరిగింది, 9 తారీఖు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే స్వయంగా డీజీపీ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇంకా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎవరికో బండి సంజయ్ గారికి ఏదో మద్దతు చేస్తున్నాడు, ఏదో సపోర్ట్ చేస్తున్నాడు. ఆ కోట్ల రూపాయలు దోపిడీ చేసిన డబ్బును పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదో ఒక్క రోజు ఆ సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేసి వాళ్ళను కూడా చట్టపరమైన చర్య తీసుకునే కార్యక్రమం ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది కదా అనుకుంటే కాదు. కేటీఆర్ అంతని గురించి తెలుసాయా? నువ్వు తొందరపడకు. మొత్తం నీ చరిత్ర ఏదో పెద్ద నీతి పరువు లెక్క మాట్లాడుతున్నావేందా? నీ చరిత్ర మాకు తెలుసాయా బాబు? తొందరపడకు. కేటీఆర్, హరీష్ రావు గారు, నీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది. తొందరపడకుండ్రి. ఏదో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు మీద ప్రేమ ఉన్నట్టు నీ సొంత చెల్లెనే బయటికి నెట్టేసినావు. నువ్వు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ముందు మేము చెప్తాము, వినాలను, ప్రజలకు కూడా తెలియాలి. ఇది రెండవ విషయము. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వీనాము వెంకటేశ్వరరావు కొడుకు, వన్మ వెంకటేశ్వరరావు కొడుకు ఖమ్మము అయిన కొడుకు ఒక కుటుంబాన్ని మీ మిసెస్ను మీ భార్యను తీసుకొని రమ్మని చెప్పి నందుకు వాళ్ళ మీద అరెస్ట్మెంట్, ఆ కుటుంబం మీద అరెస్ట్మెంట్ చేసినందుకు మీ ఎమ్మెల్యే కుమారుడు వెంకటేశ్వరరావు కుమారుడు వాళ్ళ మీద అరెస్ట్మెంట్, ఆ కుటుంబం మీద అరెస్ట్మెంట్ చేసినందుకు ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నది. విచారణ చేయించినవా? ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయించినవా? నువ్వు సిగ్గుండాలే మాట్లాడితే. నీ సొంత పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అనటోడు, వాని కొడుకు మరి రామకృష్ణ కుటుంబం మొత్తం బలైపోయింది. రామకృష్ణ అనే కుటుంబం మామూలు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం.
అలాంటి కుటుంబాన్ని హింసించినందుకు, అలాంటి కుటుంబాన్ని అవమానపరిచినందుకు, సొంత ఇంట్లో ఆడిపిట్టను నువ్వు తీసుకొని రావాలని వెంకటేశ్వరరావు కొడుకు వాళ్ళ మీద అరెస్ట్మెంట్ చేసినందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి. ఏం చేసినవా? ఎప్పుడు విచారణ చేయించినవా? చట్టపరమైన చర్య తీసుకున్నావా? అన్నీ మాట్లాడకు, ఇంకా ఉన్నది నీ సంగతి. అదేవిధంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాజిల అనే అమ్మాయి, ఆమె నాకు అన్యాయం చేసిండ్రా బాబు, నన్ను వాడుకున్నాడు అని మొత్తం మొరాని ఢిల్లీకి పోయి అక్కడ ధర్నా చేసింది. ఆ కేసు ఏమైందా కేటీఆర్? ఏమైంది? అదేవిధంగా వరంగల్లో చిన్న పిల్ల మీద, ఒక చిన్న మైనర్ పిల్ల, ఆమెను రేపు చేసి అది చేసిండ్రు వరంగల్లో. ఆడు కేటీఆర్ నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేసినవే అన్నాడు వరంగల్. అదేవిధంగా ఆదిలాబాద్లో ఒక ఎస్టీ అమ్మాయి, ఆమెను వాడుకొని చంపేసిండ్రు, చనిపోయింది. దాని మీద విచారణ చేయించినవా? ఇవన్నీ చాలా ఉన్నాయి కేటీఆర్ గారు, చాలా ఉన్నాయండి. మీరు ఎందుకు ఇవన్నిటి మీద మీరు ఎప్పుడన్నా విచారణకు ఆదేశాలు జారీ చేసిన? కనీసం అక్కడ సంబంధించిన ఎస్పీకి చెప్పిర్రా? చెప్పలేదే. ఇంకా అనేకమైనటువంటి దళితుల మీద, ఎస్టీల మీద, ఆడపిల్లల మీద నీ 10 ఏళ్ళు ఎంతమందిని అవమానపరిచినా, ఎంతమంది మీద అరెస్ట్మెంట్ చేసినా నీ పార్టీ వాళ్ళు ఎవరి మీద కూడా విచారణ చేయించలే. కానీ మా ముఖ్యమంత్రి గారు తెలిసిన 24 గంటల్లో ఆదేశాలు జారీ చేశాడు. విచారణ జరుగుతుంది ఓ దిక్కు, అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ నువ్వేమో కొత్తగా ఏదో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు ఏబట్టి ఎన్ని కుటుంబాలు నాశనమైనాయో కేటీఆర్, అది గుర్తుపెట్టుకో అంటున్నా. కేటీఆర్ నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అంటే గోటికున్న విలువ నీకు లేదు. నీకు అటువంటి చెడ్డ అలవాట్లు, డ్రగ్స్ లో అలవాటు, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అరెస్ట్మెంట్ ఆడబిడ్డల మీద, ఆడపిల్లల మీద, సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లల మీద మొత్తం నీ చరిత్ర ఉందని గతంలో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.